నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ రగడ నడుస్తూ ఉంది. గత కొన్ని నిమిషాల కిందటే మైనంపల్లి హనుమంతరావు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ప్రస్తుతం నాతో పాటు రాము యాదవ్ గారు అలాగే కార్పొరేటర్ సునీత యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, మీరేం చెప్తారు? మేము నార్మల్గా ప్రతి సంవత్సరం కూడా చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ అనేది జరుగుతుంది. అది కూడా ఇక్కడ నా డివిజన్లో వాణినగర్లో జరుగుతుంది ఎప్పుడు కూడా. కానీ ఈ సంవత్సరము అల్వాల్లో పెట్టారు. సో అందరము ఎమ్మెల్యేతో పాటు కూడా వెళ్ళాము. వెళ్ళడమే అక్కడ అంతా గుంపులుగా ఫామ్ అయిపోయారు ఆ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా. అక్కడ స్టేజ్ మీద కూడా మాకు ప్రోటోకాల్ లేకుండా, కార్పొరేటర్స్ అని చూడకుండా, ఎమ్మెల్యే అని చూడకుండా, వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక అతను సాయి అని చెప్పేసి ఆల్రెడీ కూర్చుండిపోయి ఆయన ఒక ఎమ్మెల్యే వచ్చాడని కూడా ఒక గౌరవం లేకుండా కూర్చొని ఎవరు మీరు మీ ఎక్కడ కార్పొరేటర్లు నాకు తెలియదు అది ఇది అని మాట్లాడడం జరిగింది. అక్కడ కొంచెము ఇది గొడవ అనేది కొంచెం జరిగింది. అక్కడ మేము ఆ గొడవలో బిజీగా ఉండగానే ఇక్కడ ఈయన పైన దాడి చేసి కొట్టడము ఇదంతా చేసి బాగా కొట్టేశారు ఈయనని. అంతా అంటే గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు. వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లాగైనా సరే తొక్కేసేయాలి, మనదే పై చేయిగా ఉండాలి అని చెప్పేసి డివైడ్ అయిపోయి ఈయనని కొట్టారు. ఇంకా అందరం కలిసి ఎమ్మెల్యే సార్తో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ కూడా. మైనంపల్లి రోహిత్ ఏరియా అయితే కాదు కదా, ఇది ఆయన నియోజకవర్గం కాదు కదా మల్కాజ్గిరి. మరి ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది? ఆ రోజు చాలా హల్చల్ చేసిరు కదా బండి మీదకి, ఏం జరిగింది? సరే, ఆ రోజు ఏం జరిగిందంటే నన్ను కొట్టిన తర్వాత మా కుల పెద్ద అయినటువంటి మండల్ రాధాకృష్ణ గారి దగ్గరికి నేను కానీ మా కజిన్ మండల్ చిన్న యాదవ్ ఉంటాడు, అతను కూడా దెబ్బలు తలిగాయి. ఇద్దరని మాకు ఫోన్ చేసి పిలిపించాడు మా కాకగారు. అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత మైనంపల్లి గారికి ఫోన్ చేసి ఎందుకు ఇట్లా అయింది భయ అని అడిగితే అక్కడ కూడా ర్యాష్గా మాట్లాడేసి మాటకు మాట పెరిగింది. చూసుకుందామంటే చూసుకుందాము, నూరా అని అంటే ఎస్ ఛాలెంజ్ స్వీకరించినాము. మేము ఇక్కడ ఒక 600-700 మంది ఉండే. సో పోలీస్ వాళ్ళకు మేమైతే ఫోన్ చేయలేదు, మేము కానీ మా రాధకాక కానీ. వాళ్ళే ఫోన్లు చేసుకున్నారు. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు మొత్తం ఉన్నలేని పార్లమెంటు 7 సిఐలు ఇక్కడికి వచ్చేసారు, ఏసీపీలు వచ్చేసారు, డీసీపీలు వచ్చేసారు. ఎవరు చేసిరండి? మరి ఎవరు చేసిరండి? అంటే అధికారం వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళే ఫోన్ చేసుకొని వాళ్ళే. సరే ఒకటండి, దూలపల్లి నుంచి మల్కాజ్గిరి వరకు వాళ్ళు రాగలుగుతారు 50 కార్లు తీసుకొని. మేము మా ఇంట్లో నుంచి మేము మల్కాజ్గిరి చౌరస్తాకు రాలేము. మీరు సఫిల్గూడ నుంచి మల్కాజ్గిరికి మేము రాలేమా? మొత్తం మౌజారెట్ చేశారు. వచ్చి సింగల్గా వచ్చి తిప్పుకొని సైరన్లో అది చేసి హల్చల్ చేసి ఇక మేము వచ్చినాము, మమ్మల్ని ఓడేం బీకలేడు అన్నట్టు తిరిగి వెళ్ళిపోయారు. అది కాదు కదా, సవాలు విసిరితే మేము వస్తాం, మీరు రండి, పోలీసు వాళ్ళని పక్కన పెట్టండి. సరే, మీరు మమ్మల్ని చంపుతారా మేము మిమ్మల్ని చంపుతారమో అది తర్వాత విషయం. అది అప్పుడు మొగతనం అంటారు. అంతేగాని ముంగటనేమో హీరోలక ఛాతి లేపి వెనక నుంచి పోలీసు వాళ్ళని పంపించేసి అలాని అడ్డుకోండి, అలాని అవసరం చేయండి, మేము పోయి ఒక ట్రిప్ ఇట్లా పోయి వస్తాము, అల్చల్ చేసి వస్తాము అంటే అది ఎక్కడ న్యాయం? కేవలం చెక్కులు పంపిణీ విషయంలోనే లేదా గతం నుంచి మీకు పర్సనల్ గ్రడ్జ్? సరే, నేనంటే యాక్చువల్గా బేసికల్గా నన్ను కార్పొరేటర్ అతనే చేశాడు. సో ఆ కృతజ్ఞత భావంతో నేను 18 నెలలు కూడా నేను ఎక్కడ కూడా ఏ ప్రెస్ మీట్లో కూడా మేము ఎక్కడ కూడా తన గురించి చెడు మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది. సో మాకు అది ఉండే. సరే, ఆర్థికంగా నష్టపోయినాము, ఎన్నో విధాలుగా నష్టపోయాము. ఈరోజు అతను చెప్పుకొని తిరుగుతున్నాడు రామ్ యాదవ్ 10 కోట్లు సంపాదించిన 20 కోట్లు. ఇలా రామ్ యాదవ్ 10 కోట్లు కదా, ₹1,00,00,000 కూడా సంపాదించలేదు. రామ్ యాదవ్ మీద నువ్వు సంపాదించినావు, బహిరంగ చర్చకు రమ్మనండి. రామ్ యాదవ్ మీద మైనంపల్లి సంపాదించుకోండి, కానీ మైనంపల్లి మీద రామ్ యాదవ్ సంపాదించుకోలేడు. పొద్దున్న లేస్తే ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళి గర్భగుడిలో శివుని మొక్కి అభిషేకం చేస్తాడు కదా, అదే గర్భగుడిలోకి రమ్మనండి. నేను కూడా పచ్చి బట్టల మీద వస్తా, చెప్పమనండి. నేను ఎంత సంపాదించినో నా మీద మైనంపల్లి ఎంత సంపాదించిన అనేది అక్కడే గుడిలో గర్భగుడిలో ఆ శివుని మీద ఒకటే చెప్తున్నాను. ఫైనల్గా ఏం చెప్తారు అక్క మీరు దీనికి సంబంధించి? ఇంకా ఆయన అదే విధంగా అదే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు, కనీసం ఎక్కడ కూడా క్షమాపణ అనేది కనపడట్లేదు, మీరేం చెప్తారు? ఇంకా ఆయన ప్రవర్తన అనేది మారదు. ఇక మాకైతే మా పార్టీ మద్దతు పూర్తిగా ఉంది. నిన్న మా కేటీఆర్ గారు వచ్చారు, అట్లాగే ఈరోజు ఎక్స్ మినిస్టర్స్ మళ్ళీ ఎమ్మెల్యేస్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరి మద్దతు కూడా మాతో పాటు ఉంది. ఇంకా మేము ఆయనకు చెప్పేది ఒకటే, ఇప్పుడు ఎలక్షన్స్లో ఆయనని నిరూపించుకోమని చెప్తున్నాం. మా పైన తన అభ్యర్థిని పెట్టి గెలిపించుకొని నిరూపించుకోమని ఒక్కటి మాత్రం చెప్తున్నాను. మీరేం చెప్తారు? అంతేనండి. ఇక సరే ఇంకా కూడా నా మీద దాడులు జరుగుతాయి, దానికి కూడా నేను రెడీ.
నేనేమన్నంటే అబద్ధంగా కొట్లాడుతుంటే పంపిమనండి, నేను వస్తా, సరే వాళ్ళు 10 కొడతారా, నేను 1 కొడుతున్నా, అది సరే తర్వాత విషయం. అంటే గతంలో మీ మీద జరిగినాయి ఇట్లాంటి దాడులు గతంలో కూడా? మొన్ననే ఫస్ట్ టైం జరిగినాయి. ఎందుకంటే అతను ఎంబడి వెళ్ళలేదన్న కక్షతోటి 18 నెలల నుంచి రగిలిపోయి యాక్చువల్గా డివిజన్లో నన్ను మేము ఒక 2 కార్పొరేటర్లు వచ్చి ఉండే, ఆయన ఇద్దరిని చేశాడు, నన్ను ఇంకా మీనా ఉపేందర్ రెడ్డి అని నేరెడ్మెట్ డివిజను. సో వాళ్ళు ప్రెజర్ తోటి వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు, బీజేపీలకు. సో ఉన్నదానిలో సింగిల్గా నేను ఒక్కడినే పార్టీని పట్టుకొని ఉన్నాను. నేను ఒకటే చెప్తున్నా, సచ్చే వరకు ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, సావనన్న సత్తా కానీ పార్టీ మారం ప్రసక్తే లేదు. ఆయన పెట్టే ప్రెజర్ తోటి ఎక్కడన్నా వెళ్ళిపోతాడో పారిపోతాడో అని చూస్తున్నాను, కానీ రామ్ యాదవ్ మాత్రం ఎక్కడికి పారిపోయేటోడు కాదు. బతుకున్న రోజులు ఇదే మల్కాయలు ఉంటాడు, ఇదే నా అడ్డాలో ఉంటా, ఇక్కడనే పానం ఇస్తా, ఇక్కడనే చచ్చిపోతుంది. థ్యాంక్ యూ అన్న. పార్టీ మాత్రం మారే ప్రసక్తి లేదు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారు ఉన్నంత వరకు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.